రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి తహసీల్దార్ సనపల రమణయ్య గారి హత్య వెనుక భూ వివాదాలే బలమైన కారణంగా ఇప్పటివరకు భావించినప్పటికీ అదే నిజమని చెప్తున్నారు. ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రమణయ్య గారు వాళ్ళ బ్రదర్ ఉన్నారు ప్రజెంట్ మనతో పాటు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు కారణాలు ఏంటి, ఈ హత్య వెనుక దాగి ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేంద్ర గారు, నిన్న బలంగా జీవీడి ప్రసాద్ అని చెప్పి ఆర్టీసీలో వర్క్ చేస్తుంటాడమ్మా. ఆయనేమో చంపుతామని గట్టిగా బలంగా బెదిరించాడు. మా వాచ్మెన్ సెల్ నుండి ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఆయన రికార్డు తీస్తే మొత్తం ఇదంతా బయటకు వచ్చే అవకాశం ఉందని మాకు అనిపిస్తుందమ్మా బలంగా. అసలు రమణయ్య గారికి ఈ ప్రసాద్ గారికి కనెక్టివిటీ ఏమో తెలియదమ్మా. మీ ఎవరికి ఉంచను ఎవరికి బతకనివ్వను అనేసి అన్నాడమ్మా. 4 గంటలు నిన్న 1 గంటకి 4 గంటలు మీ ఇంటికి వచ్చి నేను చంపుతానని బెదిరించాను. ఎవరు బెదిరించారు? ప్రసాద్. నాకు మీకు ప్రసాద్కి కనెక్టివిటీ ఏంటి ఇందులో? మళ్ళీ రమణయ్య గారి ఇన్వాల్వ్మెంట్ ఏంటి తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరి జోలికి వస్తానన్నాడు కదమ్మా. మరి ఆయన ఏ రకంగా వెళ్తున్నాడో ఏటో మనకి తెలియదు కదా. మొత్తం నీ వెనకాలే తిరుగుతున్నాం అనేసి అన్నాడు. ఆయనకి మరి ఏమైనా అక్కడ దగ్గరలో ఉన్నాడు కదా, ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టి చేస్తాడేమని తెలియదు కదా. మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు ఏం చేస్తూ ఉంటారు? MVP. మీరేం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. రియల్ ఎస్టేట్ కాదు, మామూలు ట్రాక్టర్ డీలర్షిప్. ప్రసాద్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటారు? ఆయన మధురవాడలో ఉంటాడు అమ్మా. ఆయన రౌడీ అట. ఆయనే చెప్పాడు నేను రౌడీను భూదంతాలు చేస్తానని ఆయనే నాకు ఫోన్లో చెప్పాడు. అంటే ఆయన పై ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా? మరి మనకి తెలియదు అమ్మా, వేరే అబౌట్స్ మనకు తెలియదు. ఓకే. సో ప్రధానంగా ఒక MRO హత్యకు గురయ్యారు అంటే ఇది ఒక సెన్సేషనల్ వార్త కదమ్మా. ఇది ఎవరిప్పుడు CCTV ఫుటేజ్లో ఉందో ఆయన్ని ఈయన అందరిని విచారిస్తే బయటకు వస్తాయి. CCTV ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలు మీరు కూడా చూస్తున్నారు. ఒక డిస్కషన్ నడిచింది వాళ్ళ మధ్య. ఒకరు ఆ డిస్కషన్ రేజ్ అవుతూ ఎందుకో ఏదో MRO రమణయ్య గారు వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. వెంటనే లేదో ఒక వెపన్ వేసుకొని కొట్టారు. అంటే ఏం డిస్కషన్ నడుచుంటుంది అంటారు? తెలియదమ్మా. మరి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు కదా, ఏం జరిగింది ఏంటనేది మనం కూడా ఊహించలేం కదా. అది ఆయన ఇప్పుడు అది CCTV ఫుటేజ్ ఆయన దొరికితే కానీ మనం బయటికి తెలియదు ఏదన్నా. ప్రసాద్ గారికి మీకు ఏ రకమైన పరిచయాలు ఉన్నాయి? ఆయన పరిచయం 4 రోజుల నుంచి మనం వెంబడపడి మీకు ఎలాగే అది చేసేస్తే ఇది చేస్తే నిన్న మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ చేసి నేను చంపుతానని డైరెక్ట్గా నాకే అనడం జరిగింది. కారణం ఏం లేదు. మీరు అది ఇది ఆడు ఇన్వాల్వ్మెంట్ ఏంటి లేకుంటే ఆడు ఏదో ఆడిని మట్టుగా నేనేం కారణం ఏమి అడగలేదు కూడా. 1 ఎకరా ల్యాండ్ ఒక 7.5 ఎకరాలు ఉంది, మనది ఒక 2.5 ఎకరాలు ఉంది. అందులో దానికి వెళ్ళి తోవలేదు నీకు అదేటి ఇదేటి అని చెప్పేసి నా మీద ఫైర్ అయ్యి గొడవకి వచ్చి నన్ను బెదిరించాడు. ఇప్పుడు ఈ ప్రసాద్కున్న 7.5 ఎకరాలు ఎక్కడ ఉంది? అందులో మీది కూడా లేదమ్మా. అది వేరే వాళ్ళ ల్యాండ్. ఈయనేమో నేను తీసుకున్నాను అదేటి ఇదేటి అని అన్నాడు. నేను అది జరిగింది. డిస్టర్బెన్స్ ఈయన రౌడీ అని చెప్పి ఆయన బెదిరించి ఆయన డిస్టర్బెన్స్ చేస్తాడు. అది ఇప్పుడు మీరు ఈ 7.5 ఎకరాల్లో మీది కూడా 2.5 ఎకరాలు ఉంది అంటున్నారు. మిమ్మల్ని అక్కడి నుంచి తప్పుకోమన్నా ఏ రకమైన బెదిరింపు? అక్కడ నుండి తప్పుకొని నువ్వు ఇక్కడ వస్తే నీకు ఇక్కడే పాతేస్తాను అనేసి బెదిరించడం జరిగింది. సో ఇప్పుడు ఈ 7.5 ఎకరాలు అంటున్నారు, ఈ ప్రసాద్కి సంబంధం లేదు, ఎవరి కోసమో ఈయన డీలింగ్ తీసుకున్నాడు అంటున్నారు. వాళ్ళు ఎవరు? అవతల పార్టీ ఎవరు? వాళ్ళు ఎవరంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అని చెప్పాడమ్మా. ఇందులో ఏమైనా రాజకీయ పరమైనటువంటి? రాజకీయం ఏంటి లేదమ్మా. ఇప్పుడు ఆయన ఎవరైతే CCTV ఫుటేజ్ ఉందో ఆయన వస్తే మొత్తం అంతా బయటకు వస్తుంది. ఎవరు పంతులు గారు అనే పదం? పంతులు గారు కూడా వచ్చారు కదమ్మా. పంతులు గారు కూడా వచ్చారు. ఆయన వచ్చి మీ బ్రదర్ గారికి పిలిచి కిందకి రప్పించింది ఎవరు? పంతులు గారు పిలిచారు. ఆయన కనెక్టివిటీ ఏంటి అసలు MRO గారితో? మరి ఆయన ఏమి సన్నిహిత సంబంధాలు ఏమున్నాయో మరి మనకు తెలియదమ్మా. అది పోలీసుల విచారణలో బయటపడుతుంది. ఇప్పుడు పంతులు గారికి ప్రసాద్కి కనెక్టివిటీ ఉన్నాయా? మరి విచారణలో తేలితే మనకు తెలియదు కదమ్మా. ఎంతమంది వచ్చారు నిన్న? ఎంతమంది వచ్చారు అసలు? CCTVలో ఉన్నదాని ప్రకారం CCTV ఫుటేజ్ ప్రకారం 3 వచ్చారమ్మా. దూరంగా మరి ఎంతమంది ఉన్నారో మనకు తెలియదమ్మా. సో ఇంతకు ముందు మీకు ఎప్పుడైనా ప్రసాద్ నేరుగా అంటే ఫిజికల్గా మీరు కనెక్ట్ అయి ఉన్నారా, లేకపోతే ఫోన్లో బెదిరింపులు మాత్రమేనా? ఈ బెదిరింపులు కాస్త ఇటు మీ బ్రదర్ MRO గారి వైపు ఊహించడమే కానీ ఏది మనం నిజంగా మనం అనుకోలేం కదా. మనం అంటే ఒక ఎక్స్పెక్టేషన్, మనకు ఒక లైన్ దొరికితే విషయం బయటకు వస్తుందని మన అంచనా. అంటే ఏ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలి అనేది మీరు డిమాండ్ చేస్తున్నారు? వీళ్ళందరూ ఇప్పుడు CCTV ఫుటేజ్ ఆయన దొరికిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి.
జనరల్గా ఎంఆర్ఓ గారిపై కూడా ఇటువంటి ఎలిగేషన్స్ లేవు. ఆయన చాలా ఫ్యాక్ట్గా తీసుకునే వ్యక్తి కాదు. మరి ఏ ఒత్తిడికి గురయ్యారో ఏంటో, మరి దేనికి అది వాళ్ళు డిమాండ్ చేశారో మనకు తెలియదు కదా. అంటే నేరుగా మిమ్మల్ని బెదిరించాలనే ఈయన మీద అటాక్ చేశారు అనుకోవచ్చా? ఎస్, మనం చూడొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం అయితే కనుక మొదటి నుంచి పోలీసులు కూడా ఒక అనుమానాస్పదంగానే సీసీటీవీ ఆధారంగా దీన్ని వెనుకతల ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయని భావించినట్టుగానే ఇప్పుడు వాళ్ళ బ్రదర్ రాజేంద్ర గారు చెప్తున్నట్టు కూడా భూ వివాదమే దీనికి కారణం. ఆయన మధురవాడ ప్రసాద్ అంటారు. 7.5 ఎకరాల ల్యాండ్లో ఇప్పుడు మనతో సుమన్ టీవీతో మాట్లాడినటువంటి రాజేంద్ర గారికి కూడా 2.5 ఎకరాలు ఉంది. సో ఆయన మధ్యవర్తిత్వం తీసుకొని తనను అంటే రాజేంద్రని రెగ్యులర్గా బెదిరిస్తూ ఉన్నాడు. సో నన్ను భయపెట్టడానికి నా కుటుంబం పైన ఫోకస్ చేశాడు. అందుకనే ఎంఆర్ఓ హత్య వెనుకతల ఇదే బలమైన కారణమని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న కాల్ రికార్డ్స్ కానీ లేకపోతే నిన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి 3 వచ్చినట్టు తెలుస్తోంది అని కూడా ఆయనే చెప్తా ఉన్నారు. సో కొంత డిస్కషన్ అయితే నడిచింది. యాజ్ యూజువల్గా రాత్రి 10 గంటలకు భోజనం చేసిన తర్వాత ఇంకా నిద్రకు వెళ్లే ముందు ఆయనకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. సో ఎవరైతే ఎంఆర్ఓ గారి వైఫ్ కూడా మనకి చెప్పడం జరుగుతోంది. 10 గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ వాళ్ళు కిందన వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఏదైతే వీళ్ళు నిన్న మీటింగ్ జరిగిందో అంటే జనరల్గా డిస్కస్ చేయడానికి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు కూడా సీసీటీవీ కెమెరా ఎదురుగానే ఉంది. అందులో కొన్ని దృశ్యాలు అయితే రికార్డ్ అయ్యాయి. కాసేపు ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరిగిన తర్వాత ఒక్కసారిగా వచ్చినటువంటి ఒక వ్యక్తి మాత్రం బలమైనటువంటి ఒక రాడ్డుతో బలంగా ఆయన్ని కొట్టడం, అక్కడికక్కడే ఆయన స్పృహ కోల్పోయారు. తీవ్రమైనటువంటి రక్తపు మడుగులు ఆయన పడున్నారు అని వాచ్మెన్ వాళ్ళు చెప్తున్నారు. సో మనం వాచ్మెన్తో కూడా మాట్లాడించినప్పుడు లిఫ్ట్లో కిందకి దిగినప్పుడు సార్ ఎదురయ్యారమ్మా, నేను పైకి వెళ్తున్నాను అన్నారు. అదే చివరిగా నేను రమణయ్య సార్ని చూడడం అని కూడా వాచ్మెన్ చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి విశాఖలో రూరల్ తహసీల్దార్గా ఉన్నటువంటి ఆయన ఈ మధ్య 2 రోజుల క్రితం విజయనగరం జిల్లాకి బదిలీ అయ్యారు. నిన్న ఛార్జ్ కూడా తీసుకున్నారు ఆయన, అక్కడ సంతకం కూడా పెట్టొచ్చారు. సో నిన్ననే ఎక్కడైతే విశాఖ మధురవాడలో వీళ్ళు చరణ్ కాస్టల్లో ఉంటున్నటువంటి అపార్ట్మెంట్, అది కూడా రెంటల్గానే ఉంటున్నారు ఆ ఫ్యామిలీ. సో పాప, బాబు, వైఫ్ ఈ 4 ఉంటున్నారు. సో నిన్న అనుకోకుండా జరిగినటువంటి ఈ దారుణమైన ఘటన అయితే ఇప్పుడు ఒక సెన్సేషన్గా మారిందని చెప్పొచ్చు. సో మరొక వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇటువంటి హత్యలు కావచ్చు లేకపోతే ఇలాంటి దారుణమైన ఘటనలు ఇంకా ఎటువైపు దారితీస్తాయో తెలియదు. కానీ కుటుంబం మొత్తం తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చాలా ఇంట్రెస్ట్గా హ్యూమన్ బీయింగ్గా కూడా పనిచేసే వ్యక్తి, ఎలాంటి అవినీతి మరకలు లేనటువంటి వ్యక్తి. అలాంటిది ఎంగేజ్లో ఒక అధికారి పైన ఈ రకమైన దాడులకు తెగబడి ఆయన ప్రాణాలు తీశారంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటన పైన చాలా సీరియస్గా స్పందించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వేగవంతమైన లోతైనటువంటి దర్యాప్తు జరిపి దీని వెనకాతలు ఉన్నటువంటి దుండగులు ఎవరు అనేది బయట పెట్టాలి, కఠినంగా శిక్షించాలి అని కూడా కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో ప్రస్తుతానికైతే మార్చురీలో ఉన్నటువంటి రమణయ్య గారి బాడీ ఇప్పుడు వాళ్ళ సొంతూరు శ్రీకాకుళం జిల్లాకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కానీ ఊళ్ళ నుంచి వచ్చినటువంటి బంధువులు అందరూ కూడా కేజీహెచ్ మార్చురీకి చేరుకున్నారు. అయితే తెల్లవారుజామున ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసిందని చెప్పొచ్చు ఈ సెన్సేషనల్ మర్డర్. సో ఇదైతే కనుక దీని వెనకాతల అసలు కారణాలు ఏంటో మరి కాసేపట్లో తెలిసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీసీటీవీలో కొంతమంది దృశ్యాలు కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎవరు, నిన్న కాల్ చేసింది ఎవరు, కాల్ చేసి కిందకి రప్పించింది ఎవరు, సీసీటీవీలో రికార్డ్ అయినట్టుగా ఎంఆర్ఓ గారి పైన ఎవరు దాడికి పాల్పడ్డారు, ఈ ప్రసాద్ మధురవాడ ప్రసాద్ ఎవరు, అసలు ఈయన ల్యాండ్ సెటిల్ చేస్తున్నటువంటి ఆ ల్యాండ్ ఎవరిది, ఇవన్నీ కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా చాలా బాధాకరమైన సంఘటన అనే చెప్పాలి.